ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్తాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమిటో మనం బాబాగారి మాటల ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఇప్పుడంతా నువ్వుగా లేవు. నీలో ఏదో తెలియని బాధ దాగి ఉంది. దిగులు నిన్ను నలిపేస్తుంది కదా. వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నన్ను మోసం చేస్తున్నారు అని నీలో ఏదో తెలియని బాధ దాగి ఉందమ్మా. నీ మనసు ఎవరినీ కూడా నమ్మకుండా ఉంది. అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించి నమ్మకం ఇంకా రాలేదు కదా. నేను నీ తండ్రిని కదా తల్లి, నువ్వు నాతో మాట్లాడు. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో అమ్మా. నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు. అన్నిటినీ కూడా నాతో పంచుకో తల్లి. నేను నీ కోసం ఈ సమయంలో మంచి సమాధానాన్ని నీకు అందిస్తానమ్మా. ఇలా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తాను అని నీకు సత్య ప్రమాణ వాక్కులు అందిస్తున్నాను. నా ఈ వాక్కులో కూడా నీకు కొద్దిగా అనుమానం ఉంది కదా తల్లి. ఇప్పుడు నాకు కావలసింది ముందు చేసిపెట్టు బాబా అని నన్ను అంటున్నావు కదమ్మా. నన్ను నమ్ము తల్లి, నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నేను చేయవలసింది తప్పకుండా చేస్తాను. నేను నీపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా, అయినా నాకు జరగటం లేదే అని మన ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది కదా తల్లి. సరే తల్లి, నా బిడ్డ కోసం నేను కొంచెం తగ్గి నేను నీ దారిలోకి వస్తున్నాను. నీకు నా వాకు ఇచ్చినట్లు నెరవేరుస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యమమ్మా. ఎవరైతే తన నోటంట నా నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో, అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు అని గుర్తుంచుకో అమ్మా. నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కూడా కడిగేసి పరిశుద్ధమైన మనసుతో ఉంచుతాను. నా బిడ్డలుగా ఉన్న అందరినీ కూడా ప్రతిక్షణము కూడా రక్షిస్తూ ఉంటాను. నా చెయ్యి అందిస్తూ ఉంటాను. అది నా బాధ్యత తల్లి. కాబట్టి నీ కోసం నువ్వు కోరిన అన్ని విజయాలను నీకు అందిస్తానని నేను మాట ఇస్తున్నాను తల్లి. నేను నీకు ఇచ్చిన వాక్కు నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించేశాను. కానీ వాటిని నువ్వు గమనించటం లేదు. ఎందుకో తెలుసా తల్లి? నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు వాటిలో ఉన్న మలినాలు నీళ్లు అడుగున కదలకుండా ఉంటాయి కదా. తేటమైన నీళ్లు పైకి తేలుతాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి. కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు. అందువల్ల నీరు తేట కాకుండా మలినంగానే కనిపిస్తున్నాయి. నేను సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కానీ తర్వాత మరుక్షణమే బాధపడిపోతున్నావు. ఎన్నో కష్టాలు వచ్చి సమస్యలు వచ్చి దిగమింగుకుని ఉన్నావు కదమ్మా. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు తల్లి. కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకో. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. అన్నిటికీ బదులిస్తుంది. నీ కష్టం కూడా కనపడకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడంతా నీ మనసు పోరాడే పోరాటం నాకు అర్థమవుతుంది తల్లి. ఎంత నేను నీకు ఆరుదులు చెప్తున్నా సరే నీ మనసులో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నాకు తెలుసమ్మా. ఎంతగానో ఎదురు చూసి విరక్తి పొంది ఉన్నావు కదా. ఇకపైన నీ తండ్రి నీ కోసం పనిచేయటం చూస్తావు. నువ్వు కోరిన కోరికలు తీర్చడం కోసం నేను పనిచేస్తానమ్మా. ఖచ్చితంగా నీ బాబా చేసేది నీ కోసమేనమ్మా. నువ్వు నన్ను నమ్ముతావు కదా బిడ్డా. నీ జీవితంలో వచ్చే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. ఎక్కడైతే నా భక్తులు నా మహిమలో చెప్పుకుంటారో, ఎక్కడైతే నా భక్తులు నన్ను నమ్ముతారో, సాయ పూజలు హారతులు పాడుతూ ఉంటారో,
నన్నే స్మరిస్తూ నన్నే తలుచుకుంటూ నా మాటలు మాట్లాడుకుంటూ ఎవరైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా. నువ్వు నన్ను ఎప్పుడైతే స్మరించి తలుచుకుంటూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను. నీకు నేను మందుగా ఉంటానమ్మా. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి కష్టాలతో కన్నీరు పెట్టుతూ ఉన్నావు కదమ్మా. కొన్నిసార్లు నా అద్భుతాలు చూసి నీకు ఆశ్చర్యం కలుగుతుంది కదమ్మా. నీకు నేను ఆరుదులుగా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ బదులిస్తాను. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తానమ్మా. ఇది చాలు బాబా నాకు అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుందమ్మా. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు నీ మనసును నువ్వు బలంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం నీలో ఉండాలి. ఇది నీ బాబా ఇస్తున్న సత్య ప్రమాణం తల్లి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగే తీరుతుంది. నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతానమ్మా. ఏది అయినా సరే నా దగ్గర పెట్టిన నీ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాను. ఇది నీ బాబా సత్య ప్రమాణ వాక్కమ్మా. అతి త్వరలో నీకు నీదైన జీవితం నీకు దక్కుతుంది. అతి త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా. ఇక దేని గురించి ఆలోచించకుండా అన్నిటినీ నా మీద వదిలేసి ధైర్యంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు తల్లి. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా భయమెందుకు తల్లి, ఆనందంగా ఉండు అని అయితే మన బాబా గారు 1వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ విధి మారే సమయం వచ్చేసిందమ్మా. నువ్వు డబ్బు మాత్రమే పొదుపుగా ఉంచుకుంటున్నావు అనుకుంటున్నాను, కానీ నీ ఆశలు కోరికలు కూడా పొదుపుగా ఉంచుకుంటున్నావమ్మా. అన్నీ నాకు తెలుసు. నీ ఆశలన్నీ కూడా నాకు తెలుసమ్మా. దిగులు పడవద్దు తల్లి. అన్నీ నేను నెరవేరుస్తాను. కష్టం, దుఃఖం, బాధలు, సమస్యలు అనుభవించింది చాలు. నీ అన్ని కష్టాలన్నీ తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ ఒక ముగింపు అనేది ఇస్తానమ్మా. నీలో ఉన్న తెలివి, ప్రతిభను బయటికి తీయాలని ఈ కష్టాలన్నీ నిన్ను అల్లుకున్నాయి బిడ్డా. బియ్యం లేకుండా అన్నం రాదు, అలాగే కష్టం లేకుండా జీవితం రాదు. వీటన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషాన్ని నీకు అందిస్తాను తల్లి. కానీ అన్ని కష్టాలను తొలగించుకుని జీవితాన్ని మంచిగా జీవించు. జీవితంలో మంచి ఎదుగుదల కోరుకునే మనిషికి మంచి ఓపిక, సహనం అవసరం. కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ వాటిని పరిష్కరిస్తే సరిపోతుంది. ఏది జరిగినా సరే చూసుకోవాలి అనే సామర్థ్యం నీకు ఉంది తల్లి. అంతా బాగుంటుంది అనే నమ్మకంతో, ధైర్యంతో పోరాడి జీవించు. నాకు నీ మనస్సాక్షికి ధైర్యంగా ఉంటే చాలు తల్లి. ఎవరికీ కూడా భయపడవద్దు. మౌనం గెలుపుకి ఒక ఆయుధం కావున ప్రతి మనిషితోనూ ఎక్కువగా వాగ్వాదం అనేది వద్దు. అందరితోనూ మాట్లాడుతూ ఉండు. కొన్ని సమయాలలో మౌనంగా ఉండమ్మా. వాగ్వాదాలు జరిగేటప్పుడు ఎవరూ కూడా సరిగా లేరు అని అనుకుంటాము, కానీ కలిసి మాట్లాడుకుని నిదానంగా మాట్లాడుకుంటే అంతా సరిగా ఉంటుంది. ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకుని సరిచేసుకో బిడ్డా. వాదింపు ఎప్పుడూ కూడా పరిష్కారాన్ని ఇవ్వదు. సమస్య మరింత పెరుగుతుంది కానీ తగ్గదు. ఇతరులతో పోరాటం అనేది నీకు ఒక విషయంగా మారిపోయింది. కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమైపోయాయి. నీ మనసులోనే అది ఇలా ఇది అలా అని నీ మనసులో అలజడి నింపేస్తావు. వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడూ నిన్ను నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనివ్వదు బిడ్డా. అనుకూల ఆలోచనలు మాత్రమే నీ జీవితం బాగుంటుంది. వయసు పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా అనుభవంతులు కారు, కానీ కష్టాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులే. మౌనంగా ఉన్నారని తెలివి తక్కువారని అనుకోవద్దు. ఇక్కడ మాట్లాడేవారి కంటే వినేవాళ్లే బుద్ధిశాలి. ఎప్పుడూ కూడా అందరి దగ్గర ఏం మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడు. నీ ఆలోచనలు ఒక్కొక్కసారి ఎత్తుకు ఎదగాలి, ఒక్కొక్కసారి తగ్గాలి అని తెలుసుకోవాలి. అది ఎక్కడ తగ్గాలి అని నీకు తెలిస్తే అది నీ నేర్పరితనం. ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఆశపడుతున్నావు, కొన్ని నేర్పరి విషయాలు కూడా వదిలేయాలి అని నువ్వు మనసులో సిద్ధంగా ఉండు తల్లి. నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు, జరగపోతే గనక కొంత గొప్పగా అనుకో. ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే గొప్పది బాబా ఇస్తారు అని నువ్వు తెలుసుకో.
ఇప్పుడు ఆశపడింది నాకు దక్కలేదు అంటే ఇంకా దానికంటే మేలైంది నాకు దక్కబోతుంది, బాబా ఇవ్వబోతున్నారు అని తెలుసుకో. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావో తెలుసా అమ్మా? నీకు దక్కిన దానితో నువ్వు తృప్తి పడినప్పుడు, నీకు ఏదైతే ఉంటుందో దానితో తృప్తి చెందినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటావు తల్లి. లేని దాని కోసం ఆరాటపడవద్దు. నీ ఆశలు ఏదో ఒక రూపంలో బాబా నెరవేరుస్తారు అని నన్ను నమ్ము. నీ కోసం కాలం మారదు, కాబట్టి సమయానికి తగ్గట్టుగా నువ్వే మారాలమ్మా. నీ జీవితం బాగుండేందుకు నువ్వే మారాలి తల్లి. నీలాగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారా చెప్పు? అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకమ్మా వారిలా ఉండాలి, వీరిలా ఉండాలి అని అనుకుంటావు? నీ పరిస్థితి వేరే, వాళ్ళ పరిస్థితి వేరే. నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలా ఉన్నప్పుడే కదా నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను. అలాంటప్పుడు నువ్వు ఎందుకు మారాలి తల్లి? కాలానికి తగ్గట్టుగా మారు. ఇతరులా మాత్రం మారవద్దు. నీ సాయి తండ్రిని నేను నీతో ఉంటాను. నీ బాబా నీతో ఉండగా నీకు అంతా మంచే జరుగుతుంది కదా తల్లి. కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈ రోజు నుండి శుభ సమయం ప్రారంభమైంది. ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమివేస్తున్నానమ్మా. అది కష్టమైన, బాధైన, అప్పులు కానీ, అనారోగ్యం కానీ, లేదా నిన్ను బాధించే మనుషులు కానీ, వీటిలో వేటినైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను తల్లి. నిన్ను పట్టుకు పీడిస్తున్న, మాటలతో బాధిస్తూ, చేతలతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నీ నుండి దూరంగా పంపిస్తున్నానమ్మా. వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నిన్ను చేరుతారు, లేదంటే నీ దరిదాపులకు కూడా రానివ్వను. ఇటువంటి చర్యలు నేను తీసుకోవటం వలన నీకు ఇకపై సుఖ సంతోషాలు కలుగుతాయి తల్లి. నీ కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు. ఇటువంటి దుష్ట శక్తులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందమ్మా? ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు. ఇకపై నీకు ఆ అవసరం లేదు తల్లి. నీకు అండగా నేను ఉన్నానని నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు, నీ పని పాడు చేయాలనుకునేవారు అందరికీ కూడా బుద్ధి వస్తుంది. ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి దుష్టశక్తి అయినా నీ ఇంటికి రావటానికి సాహసం చేయదు. ఎందుకంటే నీకు రక్షణగా ఎప్పుడూ నేను ఉంటూనే ఉంటాను. నేనుండగా అటువంటి శక్తులను లోపలికి ఎలా రాణిస్తానమ్మా? కనుక నీవు ప్రశాంతంగా ఉండు. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉండాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఈరోజు పౌర్ణమి కదమ్మా, నాకు ప్రసాదంగా పాలను పెట్టు తల్లి. నాకు నీ చేత్తోటి పాలను తాగాలని ఉంది తల్లి. కాబట్టి నాకు ప్రసాదంగా పాలను పెడతావు కదమ్మా. పాలలాంటి స్వచ్ఛమైన మనసు, నీ మనసు నాకు ఎంతో ఇష్టమమ్మా. స్వచ్ఛమైన మనసు తల్లి నీది. నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.